మా వాడు స్నానం చేసిన తర్వాత ఇలా చూడండి ఎలా ఆడుకుంటాడని. ఆ బొట్టు పెట్టించుకోడు సరిగ్గా, ఆ పౌడర్ కూడా ఇలా సగం సగం వేయించుకుంటాడు. ఆ డైపర్ ఒకటి వేయించుకొని ఈ ఫెరన్ లోని తింటూ కూర్చుంటున్నాడు. నాకు కొంచెం ఈ నాన్న అంటే నా ముఖం చూస్తాడు. మనకి ఏమర్థమైందో నాకైతే తెలియదు. చూడండి ఎలా తింటున్నాడు. మీరే చెప్పండి, మీ పిల్లలు కూడా ఇంతే అల్లరి చేస్తారా అని. తలస్నానం అయితే చేయించానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మా బాబు గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకు తెలుసా అండి, పిల్లల్ని మనం ఎలా కంటికి రెప్పలా చూసుకుంటాము, వాళ్ళకి కొంచెం మనం జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు చెప్తాను. రోజు ఇదే వ్యవహారం అండి వీడిది. చూడండి చూడండి, మీరే చూడండి ఎంత అల్లరి చేస్తాడు. సరిగ్గా చక్కగా పౌడర్ కూడా వేయించుకోవడం. అది ఎక్కడికైనా వెళితే చాలు అరుస్తాడు. ఇంకా తీసుకున్నాను చూడండి, ఇప్పుడు చేతిలో ఇంకా లాక్కున్నా. ఎలా ఏడుస్తాడు, అయ్యో చూసారా ఎలా ఏడుస్తాడో. ఇవ్వగానే సైలెంట్ అయిపోతాడు. ఇంకా నాకు ఇచ్చేయాలి మరి అంటాడు. ఇంకా చూడండి, నిన్న సరదాగా ఇలా ముందరికి ఇలా జుట్టు వేసానండి. పిలక పనుకునేటప్పుడు ఎంత గట్టిగా వీకేసుకున్నాడు తెలుసా అండి. యాయ్, ఈరోజైతే మా బాబు గురించి టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. చూడండి అక్కడ ఉండే పూలు మొత్తం ఎలా లాగేస్తున్నాడు వీడు. చూసారా మా చెట్లో పూలు మొత్తం గుంజుతున్నాడు వాటిని. అవి పీకేంత వరకు మనకు సమాధానమే లేదనుకుంటా. ఎందుకు రాని పూలు చూడండి, దాన్ని ఎలా పట్టుకొని బీకుతున్నాడు. ఇప్పుడైతే వీడినైతే రెడీ చేశానండి. ఇంకా నేను కూడా రెడీ అవ్వలేదు, ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎందుకు ఇలా వేసవి కాలంలో ఇలాంటి డ్రెస్సులు వేస్తున్నా మా బాబుకి అంటే, అస్సలు ఉక్కకు ఉండడం లేదండి పిల్లలు. నిజంగా కొద్దిసేపు కూడా ఉండడం లేదు. చూడండి, వీడు పనుకోయిన తర్వాత నేను ఇంకా మొహం కూడా కడగలేదు. జస్ట్ చల్లనీళ్ళతో పొద్దున్న మొహం వాష్ చేసుకొని కాఫీ తాగాను పళ్ళు ఎక్కేసి. ఇంకా ఇప్పుడైతే వీడినైతే రెడీ చేశాను. నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా తినాలి. టైం వచ్చేసరికి అప్పుడే 11:20 అయింది. వీడు పనుకోవాలి, అప్పుడు నేను భోజనం చేయాలి. లేకుంటే ఎవరు ఎత్తుకునే వాళ్ళు కూడా లేరండి. బాబుని నేనే ఎత్తుకోవాలి, నేనే ఓదార్చుకోవాలి. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చేంత వరకు నేనే ఎత్తుకొని ఉండాలి మా బాబుని. స్టిల్ అంటే చెప్తున్నాం, ఎవరైనా కొద్దిసేపు ఎత్తుకుంటే నాకు కూడా కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది. కానీ ఎత్తుకొనే పోరాడాలి కదా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయ్యాడు మా బాబు. ఇలాంటివి కట్టెవైతే చాలా తెచ్చామండి మా వానికి. హాయ్ చెప్పు అందరికి. ఓకే అండి, నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వీడియో అనేది కంటిన్యూ చేసేస్తాను. ఓకేనా. చూడండి, మా వాడికి ఏదైనా లేకుంటే గోల గోల చేసేస్తుంటాడు. ఇంకా ఇప్పుడైతే స్టిల్ చూడండి, మా వాడు ఇప్పుడే నిద్రపోయాడు. ఉయ్యాలోకి అయితే వేసాను నేను కూడా. టైం వచ్చేసరికి ఎంత అనుకుంటున్నారు చూపిస్తా అది కూడా మీకు. 11:38 అయింది చూడండి. ఇప్పుడు నిద్రపోయాడు. నేను ఇప్పుడు తినాలి. ఇంకా ఇప్పుడు ఇంకా త్వరగా నేను ఫ్రెష్ అయిపోయి తినేసి కొంచెం వీడియో షూట్ చేసుకొని ఈరోజు వ్లాగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయాలి. చూసారా ఎంతమంది ఉంటారండి ఇలా ఇంట్లో. ఏం చేయాలి, అలా అయిపోతుంది. 11:40 అయింది. కొంచెం తినేసి వస్తా. ఇప్పుడైతే చక్కగా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తినేసానండి. పల్లి చట్నీ అయితే చేశాను ఈరోజు. ఇప్పుడే జస్ట్ తిన్నాను నేను కూడా. ఏ టైం అవుతుందండి నా టైం, నేను భోజనం చేసిన టైం వచ్చేసరికి రోజు ఇదేనండి, రోజు ఇదే వరుస. చూసారా, 3 నిమిషాలు తక్కువ 12 గంటలు అయితే అయ్యింది. నాలా ఎంతమంది ఉంటున్నారో నాతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. నిజంగానండి, నాకు ఎందుకో వాడు ఏడుస్తుంటే అసలు అన్నం తినబుద్దే కాదండి. నిజంగా మా అమ్మ ఎలా చేసేదంటే, అప్పుడు డైపర్లు వేస్తుండేదండి తనకి. అప్పుడు అంతగా డెవలప్ కాలేదు, ఇంకా మనం కొంచెంలోనే ఉండేవాళ్ళము.
అది లైక్ వచ్చేసి అప్పుడు డైపర్లు అనేవి లేకపోయా, అప్పుడు నాకు ఆన్లైన్ కూడా తెలియదు అంతగా. ఇప్పుడైతే మా వారు అన్నీ చెప్తారు కాబట్టి ఎలా చేయాలి ఇలా చేయాలి, కొంచెం మా అక్క అందరూ సజెషన్ ఇస్తూ ఉంటారు నాకు కూడా. ఇలా డైపర్లు బుక్ చేసుకో, ఎక్కువ 500కి వచ్చేస్తాయి, 17 అలా వస్తాయి అని. ఐ మీన్ 500కే 70 డైపర్లు వస్తాయి. తెలియకుండా వాళ్ళకి చెప్తున్నానండి. అలా ఇప్పుడైతే బుక్ చేసుకుంటాం, నెలకు ఒకటైతే బుక్ చేస్తామండి మేము. ఒక 60 ఎల్ సైజ్ వచ్చేసి 68 అలా వస్తాయి. రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. మామూలుగా అంటే అంగడిలో ఆ ఎల్ సైజ్ వచ్చేసి 12 రూపాయలు, మామూలు నార్మల్ ఎస్ సైజ్ అయితే 10 రూపాయలకే ఇస్తారు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకోకుండా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేస్తారు మా వారు చక్కగా. నేను కూడా టైం ఉంటే నేను కూడా పెడతాను. నాకు నిజంగా టైము కొంచెం కుదరకోకుంటే పెట్టాను. మీతో కొన్ని విషయాలు ఈరోజు ఏం షేర్ చేసుకోవాలి అనుకున్నానంటే అండి, నేను స్టిల్ నిజంగా చెప్పాలంటే నేను మా బాబుకి 11 అంటే మళ్ళీ వచ్చే 20 రోజులు మాత్రమే మా అమ్మ నీళ్ళు పోసింది. నిజంగా చెప్పాలంటేనండి 20 రోజులు మాత్రమే డెలివరీ అయిన తర్వాత నీళ్లు పోసింది. 21 రోజు నేనే పోసానండి మా బాబుకి. నిజంగా చెప్తున్నా, 21 రోజు చిన్న బాబుని నేను పచ్చి బాలింత అయినా కూడా నేనే నీళ్లు పోసి. అంటే మా అమ్మ వాళ్ళకి తోటలు ఉన్నాయండి ఎక్కువ, మా నాన్న వాళ్ళకి. వాళ్ళు ఇంకా తోటల్లో బోరు అలాంటి కొత్త బోరు వేయించారు రీసెంట్గానే. 1,30,000 దాకా అయ్యింది కొత్త బోరు వేయించడానికి. ఇంకా 700 అడుగులు అయితే దింపారు. ఇంకా అలానే శనక్కాయలు ఎక్కువ వేస్తారండి వాళ్ళు, శనక్కాయలు. అలానే ఇంకా వాళ్ళకి సీమావులు అలా అన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా. మా అమ్మ స్టిల్ నాకు 8 నెలలు ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడే ఉండింది పాపం నాతో పాటే, మా ఇంట్లోనే కొన్ని రోజులు. మా వారికి గవర్నమెంట్ కార్డు ఉంది. మేము ఒక 8 నెలల వరకు ప్రైవేట్లోనే చూపించుకున్నాం. దాదాపుగా 1.5 లక్ష అయితే అయిపోయింది ప్రైవేట్లో మొత్తం చూపించుకున్నాక. ఇంకా డెలివరీ మాత్రమే మేము ఈఎస్ఐ హాస్పిటల్ అని అది ఎంప్లాయర్స్కి, అంటే మా వారు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు మా వారు, కానీ మా వారు పనిచేసే దాంట్లో పిఎఫ్ అని గవర్నమెంట్ వాళ్ళు కొంచెం కట్ చేసి వేస్తారు. అలానే కంపెనీ వాళ్ళు సగం కట్ చేస్తే గవర్నమెంట్ దాంట్లో ఆఫ్ ఇస్తారు. ఆఫ్ ఇచ్చి మేము పని చేస్తాం కాబట్టి నెలకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకి మోదీ గారు ఇలా ఎంప్లాయ్ కార్డ్ అని ఒకటి చేసి ఇచ్చారు. దానికి కూడా మంత్లీ కట్ చేస్తారు మాకు డబ్బులు. ఫ్రీగా ఏం చూడరండి, దాంట్లో కూడా మాకి కార్డ్ కూడా డబ్బులు కట్ చేసి ఎంతైనా కావచ్చండి. మనకు కట్ చేసేది 150-200 దాకా కట్ చేస్తారు అంతే ఈఎస్ఐ కార్డుకి మంత్లీ. కానీ మనం 1,00,000-2 లక్షల ఒట్టుగా మన ఫ్యామిలీలోనండి మా వారు ఒకరే పనిచేస్తున్నారు అనుకో, నాకు మా కూతురు, మా కొడుకు, నేను, మా వారికి, మా అత్త, మా మామూలకి, ఇంతమందికి ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఒక గ్రూప్ ఫోటో తీసిస్తే వాళ్ళు ఒక ఎంప్లాయ్ కార్డ్ అనేది చేసిస్తారు. ఇంకా కార్డులో అయితే నేను చూపించుకున్నాను. ఇంక ఇక్కడే ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత ఊరికి అయితే వెళ్ళాను నేను. ఒక 8 రోజులు హాస్పిటల్లో ఉన్నా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 5 రోజులు ఉండేసరికి ఇంకా ఊరికి చెనక్కాయ పిక్కలు అనేసి వెళ్ళాము. అక్కడ ఉన్నాము. ఇంకా మా పాపకు దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా దసరా హాలిడేస్ అయిపోగానే నేను ఇంకా లేదు మా పాప స్కూల్కి వెళ్ళాలి. ఎంతమంది ఎగ్జామ్లు చేశారు కదండి. ఇప్పుడు మేము చేసుకోండి లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు ఎవరు సపోర్ట్ చేయరు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనే ఎవరు సపోర్ట్ చేయరండి నిజంగా చెప్పాలంటే. ఎందుకు అలా అంటారా? అయ్యో వాళ్ళు చేసుకోండేది వాళ్ళే అనుభవించాలి అంటారు కదా, అట్లా. ఇప్పుడు కొంతమంది మాత్రమే మాకు, ఇప్పుడు మా అమ్మ సపోర్ట్ చేస్తుంది మాకు, చేయదని కాదు. ఇప్పుడు మా నాన్న వదలరు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కావాలంటే ఇక్కడే ఉండు రామ అంటాడు. కానీ నేను ఇంకా పాపని స్కూల్కి వేసాను కదా, ఇంకా దాన్ని స్కూల్ డిస్టర్బ్ అవుతుంది, ఇంకా ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుందని నేను ఆలోచించి ఇంకా నేనైతే మా వారైతే వచ్చేసి తీసుకొచ్చేసారు నన్ను. ఇంకా 21 రోజుని ఇంకా నేనే స్నానం చేయించానండి మా బాబుకి. ఇప్పుడు 5 months. కానీ మా అమ్మ మా నాన్న అయితే తోటలో అక్కడ పని చూసుకుంటున్నాడు. మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. మా తమ్ముడు, మేము అందరం ఒకే బిల్డింగ్లో అయితే ఉన్నాం కదా, కాబట్టి ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇంకా వ్యవసాయం కూడా చూసుకోవాలి కదా, అక్కడ చేను కూడా చూసుకోవాలి కదా అన్నట్లుగా. ఇప్పుడైతే నిజంగా అంటే చెప్తున్నానండి, పిల్లలని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చిన్న మిస్టేక్స్ అనేది అవుతూ ఉంటాయి. నేను మొన్న ఏం చేశానండి, జస్ట్ బిస్కెట్ ఇచ్చాను అంతే వాడి చేతికి. వాడు ఇలా కంటికి ఇలా
నోట్లో పెట్టుకుంటూ కంటికి ఇలా పొడి చేసుకున్నాడు. ఎంతసేపు ఏడ్ చేశాడో, కళ్ళలో నీళ్లు ఊరికేనే వస్తున్నాయి. నిజంగా చాలా గట్టిగా అయితే ఏడ్ చేశాడు. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. నేనైతే నిజంగా మార్నింగ్ ఇంకా నైట్ మా వారు వచ్చినా కూడా ఇంకెంతసేపు ఎత్తుకుంటారండి. వచ్చినా కూడా కొద్దిసేపు ఎత్తుకుంటారు, ఇంక అన్నం తినేసి పనుకొని పోతారు. ఒక్కరు కూడా ఎత్తుకోరండి మా బాబుని, నేను తప్ప ఎవ్వరు ఎత్తుకోరు. వానికి కూడా బాగా అలవాటు అయిపోయింది. ఎవరైనా మనుషులు దొరికితే చాలు ఇలా చూస్తాడు, వాళ్ళ దగ్గర పోతే ఏడ్ చేస్తాడు. ఇంకా మా అమ్మ, మా నాయన్ని, మా అక్క వాళ్ళందరూ వీడియో కాల్ చేస్తుంటారు కాబట్టి చాలా బాగా గుర్తుపడుతూ ఉంటాడు. చిన్నపిల్లలు ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత బాగుంటుంది. ఈ టైం అయితే అయిందండి. మీరు కూడా ఇంట్లో ఇలానే చేస్తారా? పిల్లలు ఉండే వాళ్ళ ఇళ్ళు మొత్తం ఇలానే ఉంటాయా? వానికి నేను ఫస్ట్లో ఏం చేస్తాను, అన్నం కూర చేసేసిన తర్వాత వానికి నీళ్లు కూడా పెడతాను. నీళ్ళు పెట్టేసిన తర్వాత వాడు స్నానం చేయించి, వాడికి కొంచెం తినిపించి స్నానం చేయించి వాడు పడుకునేంత వరకు సైలెంట్గా ఉండి వాడు పడుకున్న తర్వాత భోజనం చేస్తాను. చూడండి ఇది ఎలా ఉందో. అలా అని మా పాప కూడా సేమ్. అప్పుడు డైపర్లు వేసాను, తీరా తినే కూర్చొని టైంకి బాత్రూమ్ చేసేది, అలా చేస్తుండే. అప్పుడు ఆ డిస్టర్బెన్స్. అప్పుడు ఎత్తుకునే వాళ్ళు అందరూ ఉండరు, మా నాన్న. అప్పుడైతే నేను ఇంకా స్కూల్కి ఎవరు చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇంకా నేను పాప కూడా 5 months అయ్యేంత వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు కదా, టోటల్ చేంజ్ అండి. అప్పుడు 5 నెలల్లోనే వేడి నీళ్ళు చల్లనీళ్ళు అనేది తాగేసాం, 3 నెలలకే చల్లనీళ్ళు ముట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారైతే ఇంకా 5 months నిండిపోయి 6 నెలలకు పడిన తర్వాత అయితే నేను చల్లనీళ్ళు అయితే ముట్టుకున్నానండి. వేడి నీళ్ళు అయితే ఇంకా ఇప్పుడు తాగుతూనే ఉన్నాను, తాగాలి చల్లనీళ్ళు కూడా. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను ఒక విషయం చెప్పాలని వచ్చాను చూడండి మీకు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలా కట్టే వస్తాయి కదండి, ఇప్పుడు చూపించాం కదా వీడియోలో. ఇప్పుడు ఆ క్లిప్ కూడా దీంట్లోనే షేర్ చేశాను చూడండి. అలా కట్టే వస్తాయి కదా, ఈ వేసవి కాలంలో అన్ని చిన్నపిల్లలకి అలా కట్టేవే కట్టండి. కొంచెం మనమే ఉండలేం, పిల్లలు ఇంకెలా ఉంటారు చెప్పండి. అందుకోసమని చెప్దామని చెప్తున్నాను. మనం ఎంత కట్టె కొడితే వాళ్ళకి ఇక్కడ ఊరేసుకున్నట్లుంటుంది. అందుకనే నేనైతే కట్టెవైతే తీసుకొచ్చేసానండి. మొన్ననే షాపింగ్ వెళ్ళాం కదా, ఊరికి వెళ్దామని షాపింగ్ అయితే వెళ్ళాము. కానీ ఊరికి ఎక్స్పెషల్లీ మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే కొంచెం అనివార్య కారణాల వల్ల నేను ఊరికి వెళ్ళలేదు, పోస్ట్ పోన్ అయితే చేసుకున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే చెప్తూనే ఉన్నారు ఎందుకు రాలేదు అంటే నేను చెప్పాను ఇంకా పెళ్ళికి వస్తాలేండి, ఎందుకు డిస్టర్బ్ అవుతారో అని చెప్పాను. ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళాలి, అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ షాపింగ్ చేయాలి. ఇంకేం లేదండి, పిల్లలకి అంతే, ఇంకా బాబుకి అంతే తీసుకోవాలి. ఈ మ్యాటర్ అయితే చెప్పాలనుకున్నానండి. ఈరోజు అయితే ఇలా జరిగింది మొత్తము. ఇంకా వాడైతే పనుకున్నాడు, ఇంకా వాడు లేచేసరికి ఇంకా మా పాప కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే తక్కువ 12కి అయితే పనుకున్నాడు, 2:30కి అయితే లేచేస్తాడు. ఇంకొక 1 hour ఉంటే మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇద్దరితో ఇంకా సరిపోతుంది. పిల్లలు ఉంటే అంతేనండి, ఇంటింట చాలా బాగుంటుంది. నాకు ఈ పిల్లలు ఉంటే ఏదో తెలియని సంతోషం ఉంటుంది. ఎవరు లేకపోతే నా ముఖం నువ్వు, నీ ముఖం నేను చూసుకున్నట్లు ఉంటుంది కదా. అందుకని పిల్లలు ఉంటే ఇల్లు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎలా ఉన్నా కానీ ఇల్లు బంగారం అయిపోతూ ఉంటుంది. మీరు కూడా పిల్లలు ఉండేవాళ్ళు ఎంతమంది పిల్లలు ఇలానే అల్లరి చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటి మంచి మంచి అప్డేట్ మీ ముందుకు అయితే తీసుకొని వస్తూనే ఉంటాను. అలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ జస్ట్ లైక్ కూడా చేయడం లేదు, చూసేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి చెప్తున్నా, లైక్ చేయండి. వీడియో నచ్చే మాత్రం తప్పకుండా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు నా సోది మొత్తం విన్నందు సోది అనుకోకండి, ఇది మా లైఫ్లో రియల్ లైఫ్లో జరిగేది కాబట్టి చెప్తున్నా. మూవీస్ అయితే చూస్తూనే ఉంటాం కానీ మనం అక్కడక్కడ మూవీస్ చూస్తుంటాం కానీ అంతకే మనం ఎంత బాగుంది బాగాలేదని రైటింగ్ ఇస్తాం. జస్ట్ మనం వీడియో 10 నిమిషాలు వీడియో చూసి మీరు ఎలా ఉంది అని కామెంట్ చేయలేరా అండి? అలానే కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ ఇస్తూ ఉండండి. ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వీడియో, ఇంకా కొంతమంది చూడగలుగుతారు. ఇలానే కొంతమంది సపోర్ట్ కూడా చేస్తారు మా ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అందరికీ, మై ఫ్రెండ్స్, ఆల్వేస్ మై ఫ్యామిలీ.